హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది యొక్క డ్రీమ్ ముసలితనం నుంచి మళ్ళీ యవ్వనానికి వస్తే ఎలా ఉంటుంది అని. చాలా మందికి కూడా ఈ కోరిక ఉంటుంది. ముఖ్యంగా వయసు మీద పడుతున్న వారు, వృద్ధాప్య ఛాయలు కనబడుతున్నవారు, లేదా చర్మం ముడతలు, తెల్ల వెంట్రుకలు, ఉన్నటువంటి స్టామినా బలము తగ్గిపోతున్నవారు, అబ్బా కొద్ది రోజులు మనం వెనుకకు వెళ్తే ఎంత బాగుంటుంది, ఏదైనా టైం మెషిన్ ఉంటే బాగుంటుంది కదా, ఇలా అనుకునే వాళ్ళు చాలా మంది కూడా ఉంటారు. అయితే ఇది వాస్తవానికి సాధ్యమేనా అంటే సాధ్యం కాదనే మనం తెలుసు. కానీ మనము ఆ యవ్వనంలో ఉన్నటువంటి బలాన్ని, ఆ తేజస్సుని, ఆ శరీర దృఢత్వాన్ని తిరిగి మళ్ళీ మనం వెనక్కు తెచ్చుకునే ఎన్నో అద్భుతమైన మూలికలు ఆయుర్వేదంలో ఉన్నాయి. వీటికి సంబంధించి ఎన్నో రకాలైనటువంటి రసాయనాలు కానివ్వండి, ఎన్నో రకాలైనటువంటి చూర్ణాలు కానివ్వండి, బస్వాలు కానివ్వండి, చాలా మందికి తెలియవు. అయితే వాటిని ఒక పద్ధతి ప్రకారం వాడడం ఇవంతా కూడా చాలా మందికి కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఈ జనరేషన్ అంతా కూడా ఫాస్ట్ ఫుడ్కి అన్నిటికీ ఫాస్ట్గా అలవాటు పడిపోతున్నారు. సో ఎంత ఫాస్ట్గా మనం ముందరికి వెళ్తున్నామో తిరిగి మళ్ళీ అంతే రకంగా మనం అంత త్వరగా మనం బలహీన పడిపోతూ ఉన్నాం. అయితే చాలా మంది కూడా నేను ఇంతకుముందు వీడియోలో చెప్పడం జరిగింది, మనము వృద్ధాప్యం అంటే వయసు పెరుగుతున్నా కూడా ఎనర్జెటిక్గా ఉండడం అనేది మనం అలవాటు చేసుకోవచ్చు. మనం ఏ వయసులో అయినా సరే తిరిగి మరి అదే విధంగా మళ్ళీ అంతే ఎనర్జెటిక్గా ఉండడానికి అవకాశం అనేది ఉంది. సో కొంతమంది చూస్తే చాలా చిన్న వయసులోనే అరే ఏంద్ర ఇంత చిన్న వయసులోనే ముసలోడు అయిపోయాడు, ముసలి ఛాయలు వస్తున్నాయి, తెల్లెంటికలు వచ్చేస్తున్నాయి, ఇలా చాలా మంది కూడా అంటూ ఉంటారు. కొంతమంది 30-40 సంవత్సరాలకే నిదానంగా మాట్లాడడము, లేదా ఏదైనా పని చేయలేకపోవడము, కళ్ళ కింద క్యారీ బ్యాగ్ లాగా రావడము, చర్మం ముడతలు పడిపోవడము, స్కిన్ కూడా అంత ముడతలు పడిపోతూ ఉంటుంది, దృఢత్వం అనేది తగ్గిపోతుంటుంది, సరిగ్గా తినలేరు, చేయలేరు, ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో సహజంగానే చాలా మందికి ఈ ప్రాబ్లం 50 above to 60 above వచ్చిన వాళ్ళలో మనకు ఈ కంటి చూపు తగ్గడము, లేదా తెల్ల వెంట్రుకలు రావడము, శరీరం ముడతలు రావడము, పట్టతో తగ్గిపోవడం అని చూస్తుంటాం. ఇది సర్వసాధారణంగా అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిట్కా అనేది కనుక మీరు క్రమం తప్పకుండా 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు అంతే, ముందే చెప్తున్నా, 4 రోజులలో, వారం రోజులలో, నెల రోజులలో సాధ్యమయ్యేది కాదు. మీరు ఒకవేళ వృద్ధాప్య ఛాయలలో ఉంటే కనుక, ఒకవేళ లేకున్నా కూడా నేను చెప్పినటువంటి ఈ చిట్కాను కనుక మీరు క్రమం తప్పకుండా వాడినట్లయితే, క్రమం తప్పకుండా సంవత్సరం పాటు వాడినట్లయితే మీ తెల్ల వెంట్రుకలు నల్లబడటము, మీరు కోల్పోయినటువంటి యవ్వనాన్ని తిరిగి మళ్ళీ పొందడం అనేది సాధ్యమే. సో ఇంత ముందు కూడా నేను దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా తీయడం అనేది జరిగింది. అందులో భాగంగానే ఇది కూడా చాలా మంది కొత్తగా వచ్చే సబ్స్క్రైబర్స్ కూడా అడుగుతున్నారు. కాబట్టి సార్ తిరిగి మాకు ఆ ఏజ్ లాగా ఉండాలనుకుంది, లేదంటే చాలా మంది కాల్ చేసి సార్ నేను ఆ వయసులో 2 సార్లు 3 సార్లు పార్టిసిపేట్ చేసేవాడిని, చాలా యాక్టివ్గా ఉండేవాడిని. వాస్తవమే, వయసు పెరిగిన కొద్ది ఎవరికైనా జీవశాస్త్రాలు ప్రాబ్లమ్స్ అనేవి సహజంగా వస్తూనే ఉంటాయి. సహజంగా చాలా మంది కూడా బలం మీద పడిపోతూనే ఉంటారు. అయితే తిరిగి మళ్ళీ యవ్వనాన్ని పొందడానికి ఈ అద్భుత చిట్కా చక్కగా పనిచేస్తుంది. ఈ చిట్కా కనుక మీకు నచ్చితే తప్పకుండా చాలా మందికి ఈ చిట్కాను షేర్ చేయండి. ఎందుకంటే వృద్ధాప్యంలో చాలా మంది కూడా కోరుకునేది ఆ యవ్వనంగా లేకపోయినా అంత యాక్టివ్గా అయినా ఉండాలి, ఒకరి మీద మనం ఆధారపడి ఉండకూడదు, ఒకరి యొక్క ఆ బాధ్యతలతో అంటే కొడుకు మీదనో, బిడ్డల మీదనో, మనవల మీదనో వాళ్ళు సాయం చేస్తే కానీ మనం లేవలేము, నడవలేము, కూర్చోలేము, ఇలాంటి పరిస్థితికి రాకూడదు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అలాంటి వారికి ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీనికి కావాల్సిన ఐటమ్స్, దీన్ని ఎలా సమకూర్చుకోవాలి, ఏవేవి ఏ విధంగా తీసుకోవాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాము. సో దీనికి మొదటగా కావాల్సింది బోడతరం అండి. బోడతరం చెట్టు అనేది దాదాపుగా పల్లెటూర్లలో, పొలాలలో చాలా విరివిగా లభిస్తుందండి. బోడతరం పైన పింక్ కలర్ పూలు కూడా పూస్తూ ఉంటాయి. అవి ఓకేనా, గ్రీన్ కలర్ నుంచి పింక్ కలర్ మారుతూ ఉంటాయి. లేదా మీరు బోడతరం అని కొట్టినట్లయితే, మీకు గూగుల్లో కొట్టినట్లయితే అవి మీకు చూపిస్తాయి. పొలం గట్లలో ఎక్కువగా ఇది పొలము బీడు పడ్డ పొలాలు, అంటే కొద్ది రోజులు వదిలేసిన పొలాలలో ఇవి అధికంగా పెరుగుతూ ఉంటాయి. ఈ బోడతరం చెట్టును మీరు ఏం చేయాలంటే, చెట్టును తీసుకొని వచ్చి ఆ చెట్టు యొక్క గింజలు వస్తాయి కదా, ఆ గింజలు తీసుకొని ఆ గింజల్ని బాగా ఎండబెట్టి దంచి, ఓకేనా, ఎండబెట్టి దంచి చూర్ణంగా చేసుకొని దానికి సమానంగా సరిపడా ఆవు నెయ్యి, తేనె 2 కలుపుకొని ప్రతిరోజు ఉదయం పూట పరిగడుపునే తీసుకుంటూ ఉండాలి. ఇది ఒకటి. ఇది కూడా సంవత్సరం పాటు చేయాలి. దీంతో పాటు ఆ చెట్టు యొక్క పువ్వులు ఉంటాయి కదా, ఆ చెట్టు యొక్క పువ్వుల్ని తీసుకొని వచ్చి అది బాగా ఎండబెట్టి, ఎండిన తర్వాత వాటిని కూడా దంచి చూర్ణం చేయండి. ఇలా తయారు చేసినటువంటి ఈ చూర్ణాన్ని కొద్దిగా చూర్ణం తయారైంది అనుకోండి, 1 పావు కేజీ గోధుమ పిండి
ఒక పావు కేజీ గోధుమ పిండిలో కొద్దిగా ఈ పూల చూర్ణాన్ని కలుపుకొని మెత్తగా పిసికి చపాతీలాగా చేసుకోండి. మనం రెగ్యులర్గా చపాతీలు తింటాం కదా, సో ఉదయం పూట ఈ చపాతీలలో దీన్ని కలుపుకోవాలి అంతే. దీన్ని కలుపుకొని ఓకేనా, దాన్ని బాగా చపాతీ మంచిగా కాల్చుకున్న తర్వాత దానిపైన దీన్ని ఎలా కాల్చాలి అంటే ఆవు నేతితో కాల్చాలి. గుర్తుపెట్టుకోండి, ఆవు నేతితో కాల్చుకొని ఓకేనా, దీనిని ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉండాలి. కావాలంటే దానిలో కొద్దిగా కండ చక్కెర లాంటివి కూడా కలుపుకొని కూడా తీసుకోవచ్చు, ఏదైనా ఇబ్బందిగా ఉంటే. ఏదైనా కూరలో కూడా పెట్టుకొని తినవచ్చు, ఏం కాదు. ఇలా ఈ చపాతీలు కనుక మీరు రోజు రెగ్యులర్గా 1 సంవత్సరం పాటు రోజుకు 1 లేదా 2 చపాతీలను కనుక తీసుకుంటూ ఉండాలి. అలానే 3 పూటలా తీసుకుంటే సంవత్సరాలు అయ్యేది 4 నెలలు అవుతుంది అని మాత్రం అనుకోవద్దు. ఇలా క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉండాలి. దీంతో పాటుగా ఇంకొక అద్భుతమైన చిట్కా కూడా చెప్తాను నేను. దీనికి ఈ చెట్టు యొక్క వేర్లు అంటే బోడతరం చెట్టు యొక్క వేర్లు, ఈ వేర్లకు సమానంగా మీకు దీన్ని ఏమంటారు అని అంటే భృంగరాజు అంటారు, భృంగరాజు చెట్టు ఓకేనా. సో ఈ భృంగరాజు చెట్టు యొక్క వేర్లను కూడా తీసుకోండి ఓకేనా. ఈ భృంగరాజు చెట్టు యొక్క వేర్లు కూడా మనకు అందుబాటులో ఉంటాయి. ఈ 2 వేర్లను మంచిగా కడిగి ఆరబెట్టి మంచిగా ఎండబెట్టిన తర్వాత దాన్ని దంచి ఓకేనా చూర్ణం చేసి కొబ్బరి నూనెలో కానీ లేదా నువ్వుల నూనెలో కానీ కలుపుకొని తలకు రాసుకుంటే తెల్ల వెంట్రుకలు కూడా నల్లబడిపోతాయి. గుర్తుపెట్టుకోండి, తెల్ల వెంట్రుకలు కూడా నల్లబడిపోతాయి. సహజంగా 25-30 సంవత్సరాల్లో కనుక ఇలాంటి తెల్ల వెంట్రుకలు వచ్చే వారికి ఈ చిట్కా చాలా అద్భుతంగా కూడా పనిచేస్తుంది. ఇక వయసు మీద పడ్డ వాళ్ళకు కూడా దీన్ని వాడుకోవచ్చు ఓకేనా, వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఈ 3 మీరు క్రమం తప్పకుండా, సరే 3 వీలు కాకపోయినా 1-2 అయినా ఏదైనా సరే, బోడతరం అనేది వయస్సుని రివర్స్ చేసేటటువంటి అంటే అంతటి యవ్వనాన్ని బలాన్ని తేజస్సుని ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి చెట్టు అది. నేను బోడతరం గురించి ఇంత ముందు కూడా మీకు చాలా వీడియోస్లలో చెప్పడం కూడా జరిగింది. నేను చెప్పే ఈ వీడియో అనేది మీరు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎందుకనంటే ఇది ఎంతో మంది కూడా ఇలాంటి యవ్వనము లేకపోయినా కనీసం స్ట్రాంగ్గా అయినా ఉండాలి, ఆరోగ్యంగా అయినా ఉండాలి, ఎవరి మీద ఆధారపడకుండా హాస్పిటల్లో పొండి తిరగకుండా ఆరోగ్యంగా ఉండాలి అని అనుకునే వారికి ఈ వీడియో అనేది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి గ్రూప్లలో కానివ్వండి, వాట్సాప్లో కానివ్వండి, లేదా టెలిగ్రామ్లో కానివ్వండి, స్టేటస్లో కానివ్వండి ఈ వీడియో పెట్టండి. చాలా మందికి బోడతరం గురించి తెలుసు కానీ దాన్ని ఎలా ఉపయోగించాలో తెలియదు. అలాంటి వారికి ఈ వీడియో అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. వాళ్ళ ఒక లైఫ్ టర్నింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ దీనిని క్రమం తప్పకుండా ఖచ్చితంగా మీరు సంవత్సరం పాటు ఉపయోగిస్తే దాని యొక్క రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది మీరు చాలా వరకు గమనించవచ్చు. అంతేకాకుండా వీరి యొక్క పటుత్వం అనేది అంటే లైంగిక పటుత్వం అనేది కూడా చాలా అద్భుతంగా పెరుగుతుంది. వీరితో కలిసిన స్త్రీలు చాలా హ్యాపీగా సాటిస్ఫైడ్గా ఉంటారు. అంతటి స్టామినా కూడా దీనివల్ల కలుగుతుంది ఓకేనా. మేము చాలా మందికి ఈ లైంగిక సమస్యలతో బాధపడే వారి మన దగ్గరికి ఎక్కువగా వస్తున్నారు. వాళ్ళలో మేము ఇచ్చే ఈ చూర్ణాలలో ఈ పౌడర్ని కూడా కలిపి అందిస్తాం మేము, ఎందుకంటే దాని యొక్క ఎఫెక్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి కనుక మీరు కూడా దీన్ని దొరికితే మీరు ఓకే, ఒకవేళ దొరకకపోతే నా దగ్గర కూడా కొన్ని ఉన్నాయి, కొంతవరకు ఉన్నాయి, మీకు కావాలంటే నేను పంపిస్తాను, రెగ్యులర్గా వాడుకోండి ఓకేనా. బోడతరం అనేది చూర్ణం మన దగ్గర కూడా అవైలబుల్గా ఉంది, మీకు కావాలంటే నేను పంపిస్తాను. కొంచెం కాస్ట్లీ ఉంటుంది బట్ చక్కగా రిజల్ట్ పనిచేస్తుంది. తక్కువ మోతాదులో వాడుకున్నా కూడా ఏ ఇబ్బంది ఉండదు. ఈ విధంగా కనుక మీరు క్రమం తప్పకుండా చేయండి. అండ్ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, పథ్యం. చాలా మంది చెడగొట్టుకునేదే ఇక్కడే. అన్ని చేస్తారు కానీ పథ్యం సరిగ్గా చెయ్యరు, మందులు పని చేయవు. ఏం చేయకూడదు, ఏమేం తినకూడదు, నోరు కట్టుకొని ఉండాలా, ఎండబెట్టుకొని ఉండాలా అని కూడా చాలా మంది అనుకుంటారు. అవసరం లేదండి. మీకు తినకూడనివి ముఖ్యంగా చింత పులుపు, చారు, సాంబారు, రసము, పచ్చళ్ళు. ఈ పులుపుకు సంబంధించిన ఇవి ఏవి తీసుకోకూడదు. అసలు చింతపండు జాడలకే వెళ్ళకూడదు. అండ్ నాన్ వెజ్లో చికెన్, చేపలు తక్కువ చేసుకోవాలి. 100లో ఒక 5 to 10% ఉపయోగించుకోవాలి. నాన్ వెజ్ ప్రియులు అయితే కనుక మీరు మటన్ తినొచ్చు. అదేవిధంగా ఉడకబెట్టిన గుడ్లు రోజుకు 2 కానీ 4 కానీ తినండి, ఏం కాదు ఓకేనా. సిగరెట్, ఆల్కహాల్ మితిగా తీసుకోండి, అతిగా తీసుకోకూడదు. సిగరెట్లు అసలు మానివేయడమే మంచిది మొత్తానికి, దానివల్ల ఎలాంటి లాభము లేదు. అండ్ ఆల్కహాల్ అనేది లిమిట్గా అంటే మోతాదులో కనుక మనం తీసుకున్నట్లయితే అది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది, గుండెకు మంచి చేస్తుంది. దీనిలో నేను ప్రిఫర్ చేసేది బ్రాండీ కానీ విస్కీ కానీ తీసుకోండి, బీర్లో వద్దు ఓకే. అంతేకాకుండా అంటే ఇది కూడా ఏంటంటే లిమిట్, జస్ట్ ఒక 2 పెగ్గులు, అది చాలా అవసరం కూడా ఆరోగ్యానికి వయసు పడుతున్న వారికి.
అది కూడా కొంచెం స్టామినాని అందిస్తూ ఉంటుంది, గుండెకు బలాన్ని ఇస్తూ ఉంటుంది. కానీ ఇది లిమిట్ దాటిపోతే లివర్ ఎఫెక్ట్ పడుతుంది, అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. కాబట్టి ఆ విధంగా లిమిట్లో తీసుకోవద్దని ఏమీ లేదు, ఇక్కడ లిమిట్గా తీసుకుంటూ నేను చెప్పినట్టు కనుక మీరు ఫాలో అయినట్లయితే పక్కాగా మళ్ళీ మీరు కోల్పోయినటువంటి యవ్వనాన్ని ఖచ్చితంగా మీరు తిరిగి పొంది అన్ని విధాలుగా మీరు కోల్పోయినటువంటి సంభోగ సౌఖ్యాలు అన్నిటినీ కూడా మీరు ఖచ్చితంగా మళ్ళీ తిరిగి రివర్స్ పొందగలుగుతారు. హ్యాపీగా ఒక మంచి లైఫ్ని మీరు లీడ్ చేయగలుగుతారు. దీనిలో ఇలాంటి డౌట్ లేదు. ఇదేదో నేను ఎక్కడో అదో ఇదో గుర్తు పెట్టుకుందామని మీకు ఏదో వట్టిగా టైం పాస్ చేద్దామని చెప్పిన చిట్కా అయితే కాదు. ఇది పక్కా రిజల్ట్ ఓరియంటెడ్ రెమెడీ. ట్రై చేయండి, ఒక సంవత్సరం ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది దానివల్ల ఇది కరెక్టేనా కాదా అన్నది కూడా మీకు తెలిసిపోతుంది. దీనివల్ల నష్టం ఏమి ఉండదు, ఇమ్యూనిటీ లెవెల్స్ ఫుల్గా పెరుగుతాయి. అంతేకాకుండా మీరు ఇప్పటికి స్టిల్ నేను చెప్తున్నాను, నేను ఇప్పటి వరకు ఒకసారి కూడా ఏ హాస్పిటల్కి వెళ్ళలేదు, ఇంతవరకు ఎక్కడ ట్రీట్మెంట్ కూడా తీసుకోలేదు. నా సొంతగా నేనే ఏదైనా చేస్తే వస్తాను, నాకు జలుబు ఉండదు, దగ్గు ఉండదు, జ్వరం రాదు. ఎప్పుడన్నా హెవీగా ఉంటే బ్యాక్ పెయిన్ ఒకటి నాకు వస్తూ ఉంటుంది, అది కూడా కూర్చోడం వల్ల ట్రీట్మెంట్స్ చేయడం వల్ల. ఇది ఈ ప్రాబ్లం తప్పించి వేరే ఏ ప్రాబ్లము లేదు. ఈ మధ్య లైట్గా దగ్గర చూపు ఒకటి తగ్గుతుంది, ఇది కామన్గా 40 అబోవ్ ఉన్న వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది. బట్ అయినా కూడా నేను చాలా హెల్తీగా ఉంటాను. అండ్ మీరు హెల్తీగా ఉన్నారా లేదా అనేది మీ వాయిస్ చెప్తుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరిని కూడా మీరు హెల్తీగా ఉన్నారా లేరా అనేది ఎలా తెలుస్తుందంటే వారి యొక్క వాయిస్ చెప్తుందండి. మీ వాయిస్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే మీరు అంత హెల్తీగా ఉన్నారని అర్థం. ఇది గుర్తుపెట్టుకోండి మీరు, ఓకేనా? ఎదుటి వాళ్ళు బాగున్నారా లేదా అనేది మీకు ఎలా తెలుస్తుందంటే ఎదుటి వాళ్ళు మాట్లాడే మాట ఉంటుంది చూసారా, ఆ మాటను బట్టే వాళ్ళు హెల్తీగా ఉన్నారా లేదా అనేది తెలుసుకోవచ్చు. మీరు ఆరోగ్యంగా లేకపోతే మీ వాయిస్ అనేది గట్టిగా రాదు. మీరు జ్వరం వచ్చినప్పుడు చూడండి మీ వాయిస్ తగ్గిపోతుంది. ఎందుకు కారణం? సో అదే తెలుసుకుంది మరి. సో కాకపోతే ఎంత బలహీనంగా ఉంటే వాయిస్ అంత తగ్గిపోతుంది, ఎంత ఆరోగ్యంగా ఉంటే వాయిస్ అంత హెవీగా వస్తుంది. వాయిస్ని బట్టే మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా అని తెలుసుకోవచ్చు. సో నేను కూడా చాలా మంది అడుగుతున్నారు, మీరు డైలీ మార్నింగ్ నుంచి మీ రొటీన్లు ఏంటి అని కూడా చాలా మంది అడుగుతున్నారు. త్వరలో దాని గురించి కూడా నేను ఒక వీడియో తీస్తాను. సో ఫ్రెండ్స్, ఓకే, నేను చెప్పిన వీడియో అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. కొంచెం లెంత్ అయినా నిదానంగా చెప్పాలి, అందరికీ అవసరం అవుతుంది కాబట్టి నేను కొంచెం టైం తీసుకొని చెప్పడం జరుగుతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం లేదు. ఇలాంటి అద్భుతమైన వీడియోస్ మళ్ళీ మీకు ఎక్కడ దొరకవు. అండ్ మీరు సాధ్యమైనంత ఎక్కువ మందికి ఈ వీడియోని షేర్ చేయండి, అదేవిధంగా స్టేటస్ పెట్టుకోండి, అదేవిధంగా గ్రూప్లో ఎంతమందికి వీలైతే అంతమందికి పంపించండి. చాలా మంది కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతూ ఉంటారు. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద స్క్రోల్ నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, అదేవిధంగా మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా ఉంటుంది, నేరుగా వచ్చి కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. అండ్ కింద గ్రూప్లో మన గ్రూప్ లింక్ ఉంటుందండి, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలను ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.